అదొక దేశం, అద్భుతమైన దేశం, ఫ్యాషన్ ప్రపంచానికి మారు పేరు, స్వేచ్ఛకు కలికితురాయి, ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు. అనేక స్థలాల్లో వారి సంస్థానాలు నిర్మించడానికి ఉపక్రమించిన దేశం పేరు ఫ్రాన్స్. అది డిసెంబర్ 27వ తారీఖు 1822వ సంవత్సరం తల్లిదండ్రులకు ఒక మాంసపు ముద్ద భూమి మీద జన్మించినాడు. పెరిగాడు, పెద్దవాడు అయ్యాడు. తల్లిదండ్రులు ధనవంతులు కనుక ఆ పిల్లవాడిని బాగా పెంచారు. కొంతకాలం అయిన తర్వాత మంచి చదువుకున్నాడు. ఇప్పుడు ఒక ఉద్యోగంలో చేరాడు. తన ప్రయోగశాలలో కూర్చుని ఉన్నాడు. బహుశా ఆయన వయసు అప్పుడు 25 సంవత్సరాలు ఉండవచ్చు. వాళ్ళ నాన్నగారు ఒకరోజు ఆయన ప్రయోగశాలకు వచ్చినాడు. ఏం చేస్తున్నావు అంటే, డాడీ ప్రయోగాలు చేస్తున్నాను అని అన్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు, ఆయన యేసుప్రభువుని నమ్ముకున్న విశ్వాసి, బైబిల్ చదివేవరా ఈరోజు అని. బైబిల్ నాలాంటి వాళ్ళకి ఎందుకు డాడీ? నాలాంటి కుర్రోళ్ళకి కాదు, మీలాంటి వృద్ధులకు. ప్రార్థన చేసుకున్నారా ఈరోజు? ప్రార్థన నాలాంటి వాళ్ళకి ఎందుకు డాడీ? మీలాంటి ముసలి వాళ్ళకు ప్రార్థన, బైబిలు, దేవుడు, ఇలాంటి పదాలన్నీ మీకు, నాకు కాదు డాడీ అన్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు, దేవుడు అందరికీ అవసరం రా, నీకు మరీ అవసరం. నాకు అవసరమైనప్పుడు చూస్తానులే డాడీ అన్నాడు. సరే, పాశ్చాత్య దేశాల్లో పిల్లలలో మన దేశంలో మాదిరి ఇబ్బంది పెట్టరు, వారు స్వేచ్ఛకి అనుమతిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు కలిసి వీకెండ్ ఒకటి వస్తే, అంటే సాటర్డే సండే వస్తే బయటికి సరదాగా వెళదాం అనుకున్నారు. చాలా ధనవంతులు కనుక తండ్రి ఒక గుర్రం, కుమారుడు ఒక గుర్రం. అప్పుడు కార్లు లేవు కదా, ఆ గుర్రాల మీద బయలుదేరి ఒక స్థలానికి వెళ్ళబోతున్నారు. కొద్ది దూరం పోయిన తర్వాత ఒక చిన్న కల్వర్ట్ అంటాం కదా, చిన్న బ్రిడ్జి కింద నీళ్లు ప్రవహిస్తున్నాయి, కాలువ మాదిరి. తండ్రి గుర్రము ఆ కల్వర్ట్ దాటి ముందుకు వెళ్ళిపోయింది. కుమారుడు కల్వర్ట్ మధ్యలోకి వచ్చిన తర్వాత, బ్రిడ్జి దగ్గరికి వచ్చిన తర్వాత బ్రిడ్జి కూలిపోయింది. గుర్రం నీళ్ళలోకి పోయింది. దాదాపు కొట్టుకుని పోయే పరిస్థితిలో ఉన్నాడు. మనిషి తలకిందులైపోయినాడు, కేకలు వేస్తున్నాడు. నాన్న ఒడ్డున ఉన్నాడు, డాడీ సేవ్ మీ, డాడీ సేవ్ మీ, డాడీ సేవ్ మీ. వాళ్ళ నాన్న వచ్చి కాపాడే పరిస్థితిలో లేడు. ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన సంగతి ఏమో తెలుసా? ఇప్పుడైనా యేసు ప్రభువును ప్రార్థన చేయరా. ఏమని చేయమంటావు డాడీ? జీసస్ సేవ్ మీ, యేసు నన్ను కాపాడు. ప్రాణ భయం చేత నాన్నగారు చెప్పారు కనుక, ఎలాగో చనిపోతున్నాను కనుక నాన్న మాటిని ప్రార్థన చేసి చనిపోతే మంచిది అనుకున్నాడేమో. గుర్రము కింద మనిషి తలకిందులైపోయి దాదాపు నీళ్ళల్లో కొట్టుకుపోయే పరిస్థితులు ఎలా కేకలేశాడు, జీసస్ సేవ్ మీ, జీసస్ సేవ్ మీ, జీసస్ సేవ్ మీ. ఇలాగ 3 సార్లు కేకలేసేటప్పటికి తనకు తెలియకుండానే అప్రయత్నంగానే గుర్రము ఆయన్ని తీసుకుని తన భుజం మీద వేసుకునింది, అంటే వీపు మీద. ఇప్పుడు గుర్రమే ఈదుతూ ఆ కాలువలో నుండి బయటకు వచ్చింది. ప్రాణాపాయం తప్పింది. జలగండం నుండి బయటపడ్డాడు. నాన్న దగ్గరికి వెళ్ళి కౌగిలించుకున్నాడు. నాన్న, నాకు ఈ సలహా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు. అప్పుడు ప్రభువును హృదయపూర్వకంగా అంగీకరించినాడు. యేసు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. ప్రాణం కాపాడబడిందని. రోజులు గడుస్తున్నాయి, పెళ్ళయింది, తనకు పిల్లలు అయిపోయారు. చాలా వినూత్నమైన ప్రయోగాలు చేశాడు. ప్రపంచంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అయ్యాడు. ఆయన గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు చాలా అవసరం. ఆయనకు అనుకున్న 3 ప్రపంచ చరిత్రను మార్చివేసినాయి. మీకు తెలుసో తెలీదు, ఈ దినాల్లో మనం వింటున్నాం కదా, COVID-19 వ్యాక్సినేషన్. సింగిల్ డోజా, డబుల్ డోజా, బూస్టర్ వేసుకున్నారా లేదా? ప్రపంచానికి ఏనాడు ఈ వ్యాక్సినేషన్ అనే పదం అంత ఎక్కువగా తెలియదు. ఇప్పుడు నాకు తెలిసి తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటా. గ్రామాల్లో వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ గురించి మాట్లాడతారు. వ్యాక్సినేషన్ మొట్టమొదటి శాస్త్రవేత్త యొక్క పని. దేనికి వ్యాక్సిన్ కనుక్కున్నాడో తెలుసా? 3. మొదట, ఆ దినాల్లో కరోనా లేదు, కలరా చాలా తీవ్రంగా ఉండేది. ఆ కలరా కొరకు వ్యాక్సిన్ కనుక్కున్నాడు. రెండవది ఏమో తెలుసా? వీధిలో కుక్కలు ఎక్కువ ఉండేవి మన కడపలో ఉన్నట్లు. అందుకే కుక్కలు కాటుకు బలై చాలామంది చనిపోయేవారు. ర్యాబిస్ వ్యాక్సినేషన్. కుక్కలు కరిచిన తర్వాత చనిపోకుండా దానికి వ్యాక్సినేషన్ కనుక్కున్నాడు. 3వది ఏంటో తెలుసా? యాంథ్రాక్స్. అది ఆ దినాల్లో చాలా తీవ్రంగా ఉండేది, దానికి కూడా వ్యాక్సిన్ కనుక్కున్నాడు.
ఆయన ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అంటారు, ఫాదర్ ఆఫ్ వైరాలజీ అని కూడా పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని కూడా పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ బయోకెమిస్ట్ అని పిలుస్తారు. ఆయన ఫ్రెంచ్ దేశస్థుడు. ఈ పాటికి మీకు ఆయన పేరు అర్థమై ఉంటుంది. ఆయన పేరు లూయిస్ పాస్చర్. 73వ సంవత్సరంలో తన వయసు పరమపదించాడు. కానీ ప్రపంచానికి వ్యాక్సినేషన్ అందించినాడు. మీలో పుట్టిన ప్రతి వారు పోలియో రాకుండా వ్యాక్సిన్ వేసుకున్నారా? ఏ వ్యక్తి అయినా నేను వ్యాక్సిన్ వేసుకోలేదన్న వాళ్ళు ఉన్నారా? దిస్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ సైంటిస్ట్ హూ ట్రస్టెడ్ గాడ్ అండ్ మేడ్ హిస్ లైఫ్ మోర్ ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ అండ్ చేంజ్డ్ ద ఆస్పెక్ట్ అండ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ప్రపంచం యొక్క జీవితాన్ని, చిత్రపటాన్ని పరిపూర్ణంగా మార్చివేయటానికి దేవుడు వాడుకున్న అధునాతనమైన సాధనము. గాడ్ కెన్ టర్న్ కర్స్ ఇంటు ఎ బ్లెస్సింగ్. శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చగలడు, మరణాన్ని దేవుడు జీవముగా మార్చగలడు, గండాన్ని దేవుడు ఆశీర్వాదముగా మార్చగలడు, ఏకాంత జీవితాన్ని దేవుడు కక్కలు పెట్టైన పదనైన నుడిమిర్మానుగా మార్చగలడు, దుఃఖాన్ని నిట్టూర్పుని దేవుడు ఎగిరిపోనట్లు చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. బహుశా ఈ స్థలంలోనికి దిగులతో, వేదనతో, కృంగుదలతో, అవమానంతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నంతో బహుశా నీవు ఇక్కడికి వచ్చావేమో. నీవు చనిపోవాల్సిన పని లేదు. నీ కొరకై చనిపోవటానికి రక్షకుడి భూమి మీద జన్మించినాడే.